హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తరపు నుంచి మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. సో ఎవరికైతే డిప్లొమా లేదా బీటెక్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నారో వారందరూ ఈ జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా 2020 ఇయర్ గాను ఎస్ఎస్సి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఇప్పుడు ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం. సో ఫ్రెండ్స్, మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో ఒకసారి నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ సంబంధించి సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్ సంబంధించి కేటగిరీలో ఈ జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సో అసలు నోటిఫికేషన్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు వేకెన్సీస్ వివరాలు మరియు ఏజ్ క్రైటీరియా మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి పూర్తిగా వీడియో చూద్దాం. సో ఒకసారి అప్లికేషన్ ఫీజు వివరాలు చూసినట్లయితే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ పే చేసి సరిపోతుంది. అదే ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ పే చేయనవసరం లేదు. వీరు డైరెక్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో మిగిలిన జనరల్ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీ 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంది. ఫీ పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేసుకోవచ్చు. సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా చూసినట్లయితే సో ఎవరికైతే డిప్లొమా, బీటెక్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నారో వారందరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 1 నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 30 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 1 వరకు మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి టోటల్గా 2 పేపర్లని కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. పేపర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చి 22 నుంచి మార్చి 25, 2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ పేపర్ 2 సంబంధించి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. సో దానికి సంబంధించి డేట్స్ తర్వాత రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి వేకెన్సీస్లో భాగంగా డిపార్ట్మెంట్ వైజ్గా వేకెన్సీస్, క్వాలిఫికేషన్ మరియు పోస్ట్ నేమ్ చూసినట్లయితే బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించి జూనియర్ ఇంజనీర్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించి అప్ టు 30 ఇయర్స్ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సంబంధించి జూనియర్ ఇంజనీర్ సివిల్, ఎలక్ట్రికల్ సంబంధించి అప్ టు 32 ఇయర్స్ లోపు ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సివిల్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సంబంధించి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అప్ టు 30 ఇయర్స్ లోపు ఉన్నవారు. సో ఈ విధంగా డిప్లొమా, డిగ్రీ సంబంధించి ఆయా డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అనేది కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే డిప్లొమా ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్నారో వారందరూ ఈ జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ వివరాలు చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, మరియు ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. సో ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్స్లో భాగంగా చూసినట్లయితే ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకు వారి సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థుల కోసం చూసినట్లయితే ఏపీ అభ్యర్థులకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం సంబంధించి ఏరియాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరియు తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఏరియాలో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సదరన్ రీజియన్లో భాగంగా. సో ఒకసారి సెలక్షన్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూసినట్లయితే 2 పేపర్స్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా మీకు ఈ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ సెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో పేపర్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మొత్తంగా ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మరియు పార్ట్ ఏకి సంబంధించి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇందులో పార్ట్ బికి సంబంధించి ఎలక్ట్రికల్ అనగా మీ స్ట్రీమ్ను సంబంధించి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 50 క్వశ్చన్లు 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు, మరియు జనరల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, సివిల్ అయితే సివిల్, మెకానికల్ అయితే మెకానికల్, మీ బ్రాంచ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ గాను రావడం జరుగుతుంది. సో మొత్తంగా పేపర్ 1 వచ్చేసి 2 అవర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే పేపర్ 1 సంబంధించి వారి
షార్ట్ లిస్ట్ అవుతారో వారికి సంబంధించి పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వారికి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ 2లో. పేపర్ 2లో మీ స్ట్రీమ్ను బట్టి దాదాపు 300 మార్కులకు గాను డిస్క్రిప్టివ్ పేపర్లో ప్రశ్న అనేది రాయాల్సి ఉంటుంది. 2 అవర్స్ డ్యూరేషన్లో ఈ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్లో మల్టిపుల్ చాయిస్ సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ పేపర్ 1లో 0.25 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. అనగా 4 తప్పు సమాధానాలకు 1 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టోటల్గా ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఉండడం జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి క్యాలిక్యులేటర్ సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. పేపర్ 1కి ఎటువంటి క్యాలిక్యులేటర్స్ లాంటివి అలౌ చేయరు. ఓన్లీ పేపర్ 2 ఎగ్జామినేషన్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఒకసారి సిలబస్లో భాగంగా చూసినట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నోటిఫికేషన్ యొక్క అఫిషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు అక్కడి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరియు నోటిఫికేషన్ యొక్క పూర్తిగా తెలుసుకోవచ్చు. సో మీరు పేపర్ 1కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరియు మీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ని బట్టి అసలు ఏ పార్ట్స్ నుంచి ఎగ్జామ్ సంబంధించి సిలబస్ ఇవ్వడం జరుగుతుంది, ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ సంబంధించి ఇవ్వడం జరుగుతుందని పూర్తిగా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎటువంటి బెస్ట్ బుక్స్ ప్రిపేర్ కావాలో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థులు డైరెక్ట్ అక్కడి నుంచి మీరు ఆ బుక్స్ను పర్చేజ్ చేయవచ్చు. బెస్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి ఆ బుక్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి తరపు నుంచి జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి 2020 ఇయర్ గాను నోటిఫికేషన్ ఈ విధంగా విడుదల చేయడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై పడుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.